ఇటాచి ఉచిహా మనోడు మన స్ట్రాంగెస్ట్ హొకాగెస్ లలో ఎవరెవరిని డిఫీట్ చేయగలడో చూద్దాం. నెంబర్ 1 హషిరామా సెంజు. మనోడు చాలా స్ట్రాంగ్. ఇటాచికి హషిరామా ముందు నిలబడే ఛాన్సే లేదు. హషిరామాకి మాన్స్ట్రస్ చాక్రా రిజర్వ్స్ అండ్ ఇన్సేన్ రీజనరేషన్ అబిలిటీస్ ఉండడం వల్ల ఇటాచికి హషిరామాని డిఫీట్ చేయడం ఇంపాసిబుల్. సెకండ్ టోబిరామా సెంజు. మనోడిని ఓడించాలన్నా ఇటాచికి చాలా కష్టం. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే టోబిరామాకి అసలు ఉచిహాస్ అంటేనే పడరు. టోబిరామా ఉచిహాస్ ని అంతం చేయడానికి చాలా జుట్సూస్ ని క్రియేట్ చేశాడు, లైక్ ఫ్లయింగ్ రేజిన్ అలాంటివి. అండ్ తన భయంకరమైన వాటర్ టెక్నిక్స్ ముందు ఇటాచి నిలబడే ఛాన్సే లేదు. థర్డ్ హిరూజన్ సరుటోబి. మనోడు ఎన్నో ఎలిమెంట్స్ లో చాలా అంటే చాలా జుట్సూస్ ని మాస్టర్ చేశాడు. అండ్ దీని ఆన్సర్ నేను మీకే వదిలేస్తున్నా మామ. హిరూజన్ ని ఇటాచి ఓడించగలడా లేదా అనేది మీరే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పేయండి. నెంబర్ 4 మినాటో నమికాజే. సేజ్ మోడ్ అండ్ ఈడో టెన్సే ఫామ్ లో ఉన్నప్పుడు చాలా పవర్ఫుల్ గా ఉంటాడు. మనోడి టెలిపోర్టేషన్ జుట్సూస్ కి అండ్ స్పీడ్ కి ఇటాచి తనని ఓడించడం కష్టమనే చెప్పొచ్చు. ఈవెన్ ఇటాచి తన గెంజుట్సూస్ ని యూజ్ చేసినా సరే. 5 సునాడే సెంజు. తన రీజనరేషన్ అబిలిటీ అండ్ తన రా స్ట్రెంగ్త్ ఇటాచితో చాలా సేపు ఫైట్ చేయడానికి చాలా హెల్ప్ అవ్వచ్చు. బట్ సునాడే ఒక్కసారి ఇటాచి గెంజుట్సులో పడింది అంటే ఇటాచి మీద గెలవడం సునాడేకి చాలా కష్టం అయిపోద్ది. నెంబర్ 6 మన కకాషి విషయానికి వస్తే తన దగ్గర 2 మాంగిక్యూ షారింగన్స్ ఉన్నాయి అంటే ఇటాచికి కకాషి మీద గెలవడం చాలా అంటే చాలా కష్టం. అండ్ కాముయి వల్ల కూడా ఇటాచికి బాగా ఎఫెక్ట్ పడుతుంది. ఒకవేళ కకాషి దగ్గర ఒక్క ఎంఎస్ మాత్రమే ఉంటే ఇటాచి కకాషిని డిఫీట్ చేయగలరు. 7 మన నరుటో ఉజుమాకి. నాకు తెలిసి నరుటో విషయంలో డిబేట్ అనవసరం అనిపిస్తుంది. నరుటో దగ్గర ఉన్న సేజ్ ఆఫ్ 6 పార్ట్స్ పవర్స్ అండ్ తన గాడ్ చాక్రాకి తనకి ఉన్న డ్యూరబిలిటీకి ఇటాచి నరుటోని అస్సలు డిఫీట్ చేయలేడు.